తిరుమల లడ్డూ కల్తీపై స్వతంత్ర సిట్టు 5 సభ్యులతో నిర్ణయం మనం చెప్పుకున్నాం కదా. మొత్తానికైతే చంద్రబాబుకే ఇది షాక్. సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి ఈ తీర్పు, లేకపోతే ప్రత్యేకమైనటువంటి సిట్టు, అందులో 2 సిబిఐ అధికారులు, 2 స్థానికంగా ఏపీ పోలీసులు, ఒక ఫుడ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించినటువంటి అధికారి, వీళ్ళందరూ కూడా సిబిఐ డైరెక్టర్ చెప్పినట్టుగా వింటారు. సిబిఐ డైరెక్టర్ చెప్పినట్టుగా వింటారు. ఆయన గైడెన్స్లో మాత్రమే ఇదంతా జరుగుతుంది. నెయ్యి కల్తీ జరిగిందా లేదా, కల్తీ నెయ్యిని లడ్డూలో వాడిరా లేదా అనేటువంటిది మనకు ప్రాథమికంగా తేలాల్సినటువంటి అంశం. ఎందుకంటే కోటాను కోట్ల మంది భక్తుల యొక్క నమ్మకం మీద ఇది ముడిపడి ఉన్నది కాబట్టి ఆ లడ్డూలలో కల్తీ నెయ్యి వాడిరా లేదా అది కల్తీదని తెలిసిన తర్వాత వెనక్కి పంపించారా, అది తేలాలి. అది తేలితే అది ఎవరు రాజకీయంగా వాడుకున్నారనేటువంటిది బయటపడుతుంది. సో ఇక్కడ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో సిట్టేసి తనకు నచ్చినటువంటి అధికారులను వేసుకొని దాని ద్వారా ఏదో నడిపిద్దాం అనుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఎదురు దెబ్బ తగిలింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి. ఇవాళ అక్కడ జరిగిన నష్టం ఎవరైనా సరే, అది జగన్ చేసినా, చంద్రబాబు నాయుడు చేసినా, లేకపోతే టీటీడీ అధికారులు చేసినా, ఇంకెవ్వరు చేసినా కూడా తప్పు ఎవరు చేసినా ఇవాళ బయటపడాలి. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చేసిందా? అయితే సుప్రీంకోర్టుకు ఒక వినతి, ఈ నిబంధన ఈ విచారణ తర్వాత నివేదిక వచ్చిన తర్వాత దయచేసి దేవాలయాలలో రాజకీయ జోక్యం లేకుండా చూడండి. రాజకీయ జోక్యం లేకుండా కేవలం బోర్డులకు సంబంధించి ఈ రాజకీయమైనటువంటి పునరావాస కేంద్రాలుగా దేవాలయాలు లేకుండా ఒక ఉత్తర్వునివ్వండి. అప్పుడు కానీ దేవాలయాలు బాగుపడవు. తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు పెద్ద పెద్ద దేవాలయాలన్నీ ఫస్ట్ ప్రక్షాళన చేయండి. మొదట తిరుపతి ఇట్లా అయింది, ఎక్కడ శైవక్షేత్రమైనటువంటి జ్యోతిర్లింగమైనటువంటి శ్రీశైలంలో కూడా చాలా పెద్దమైనటువంటి ఆరోపణలు వచ్చినాయి. అక్కడ లడ్డూలలో కూడా ఇవాళ తిరుపతి లడ్డూకి సంబంధించి ఇంత పెద్ద ఇష్యూ చేశారు కదా, మరి శ్రీశైలం లడ్డూలో కూడా ఏకంగా బొక్కలు వచ్చినాయి అనేటువంటి ఆరోపణలు వచ్చినాయి. దాని మీద ఎందుకు స్పందించలేదు ఇదే రీతిలో? అదే శ్రీశైలంలో అన్యమతస్తులు వచ్చి కావాలని అక్కడ ఏది గుడి లోపలికి వచ్చి ఇష్టానురీతిగా వాళ్ళకి నచ్చినటువంటి బిర్యానీలు, చికెన్లు, మటన్లు వండుకొని తిన్నారనేటువంటిది వచ్చింది. అక్కడ ఈ లడ్డూలలో కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి దుకాణాలలో అన్యమతస్తులకు ఎక్కువిచ్చి దేవుడిని గౌరవించినటువంటి వాళ్ళని అక్కడ పెట్టడం ఏమిటి? ఈ దేవుడు అంటే గౌరవం లేనటువంటి వాడికి పూజా సామాన్ల దుకాణం ఇచ్చి లేకపోతే అక్కడ ఇంకేదైనా దుకాణాలు ఇస్తే వాడికి దేవుడిని నమ్మడానికి ఎట్లా ఇస్తారు మీరు అక్కడ? ఇది ప్రజాస్వామ్య దేశం. ఇంకొకటి, ఈ ప్రజాస్వామ్యము దేవాలయాలలో సెక్యులర్ ఏంటిది? సెక్యులరు దేవాలయాలకు సెక్యులర్ ఏంటిది? అట్లయితే మిగిలిన చోట్ల కూడా అట్లా చేయాలి కదా. వక్ఫ్ బోర్డులో కూడా మొత్తం హిందువులను పెట్టేసేయండి అప్పుడు సెక్యులర్ అనుకుంటే.